హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు రిజల్ట్కి సంబంధించి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మాస్టర్ క్వశ్చన్ పేపరు, అదేవిధంగా ఫైనల్ కీకి సంబంధించి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మనకు మాస్టర్ క్వశ్చన్ పేపరు, అదేవిధంగా కీకి సంబంధించి అయితే ఆల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రిజల్ట్కి సంబంధించి కూడా మనకు ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఫలితాలకు సంబంధించి మార్క్స్ అయితే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ అయితే మనకు గూగుల్లో ఎంహెచ్ఎస్ఆర్బి అని చెప్పి ఎంటర్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు mhsrb.telangana.gov. ఇది అఫీషియల్ వెబ్సైటు. సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి విండో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి రిజల్ట్ అయితే మనకు ఇక్కడ ఈ లైన్ మీద క్లిక్ చేయగానే వాటికి సంబంధించిన విండో అయితే వస్తుంది. సో ఇది మనకు రిజల్ట్కు సంబంధించి ఆప్షను. అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపరు, అదేవిధంగా దీనికి సంబంధించిన ఫైనల్ కీకి సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మనకు రిజల్ట్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అదేవిధంగా మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇక్కడ గెట్ రిజల్ట్ అనగానే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి చూసుకోవచ్చు. అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపరు, అదేవిధంగా ఫైనల్ కీకి సంబంధించి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించి కూడా ఆల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇక్కడ మనకు గెట్ డీటెయిల్స్ అనగానే సో మనకు సంబంధించిన క్వశ్చన్ పేపరు, ఫైనల్ కీకి సంబంధించి రావడం జరుగుతుంది. ఇది మనకు రిజల్ట్ చూసుకోవడానికి అయితే చూసుకునే విధానం. సో మనకు వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ కీకి సంబంధించి ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వెబ్ నోట్లో ప్రధానంగా చూసుకుంటే మనకి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది ఓన్లీ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కొంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన మార్క్స్ అయితే ప్రజెంట్ యాడ్ చేయలేదు. సో మనకు వెయిటేజ్ ప్రకారం మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత మనకు 1:2 చొప్పున లేదా 1:5 చొప్పున డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనే విషయాన్ని అయితే మీకు డీటెయిల్గా వీడియో రూపంలో అందుబాటులోకి తీసుకొస్తాను. సో ఇది మనకు రిజల్ట్ అయితే చూసుకునే విధానం. సో మనకు దీనికి సంబంధించి రిజల్ట్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి మిగతా వాటికి సంబంధించి అంటే మనకు ఫార్మసిస్ట్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, ఏఎన్ఎంకి సంబంధించి కూడా ఒకదాని వెంట ఒకదానికి సంబంధించి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. సో మనకు ఈ మార్చి నెలలో వీటికి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కొంత ఫలితాలకు ఎన్ని రోజులు వెయిట్ చేసిన దానికి కొంత సందిగ్ధత అయితే తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంటాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.